పుష్ప 2 దేనికి పనికిరాదు. ఈ డాకు మహారాజ్ ముందు పహచానా డాకు డాకు మహారాజ్ బీహార్ కా షేర్, KGF, RRR, బాహుబలి ఈ రికార్డులన్నీ బద్దలు కొట్టడానికి వస్తుంది. ఆఖరికి పుష్ప 2 రికార్డును కూడా బద్దలు కొట్టే సినిమా డాకు మహారాజ్. సెకండ్ హాఫ్ ఉంటుందిరా నా స్వామి. బాలయ్య బాబు ఫ్యాన్స్ అయితే కాల్ రెగరేసుకుంటారు. మరీ చెప్తున్నా, పిచ్చి పూనకలు వచ్చేసింది ఒక్కొక్కడికి. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలే సెకండ్ హాఫ్. అంటే బాబీ డైరెక్షన్ ఎలా ఉందండి? వాల్తేరు వీరయ్య తర్వాత డైరెక్షన్ బాలయ్య గారు డామినేట్ చేశారు. అయ్యో అసలు మామూలుగా లేదు సినిమా. నేను అసలు ఈ టైప్ ఆఫ్ ఎక్స్పెక్ట్ చేయలే. సినిమాకి ప్రమోషన్ లైక్ మన ఎట్టి కొట్టాడా బాలయ్య? అసలు బాలయ్య బాబు గారిని చూస్తుంటే అసలు ఒక్కొక్కడికి పూనకాలు వచ్చి రోమలు ఎక్కుపడిపోతాయి. ఆ సెకండ్ హాఫ్లో వచ్చే సీన్స్ ఉంటాయి. ఒక మన KGF కూడా పనికిరా ఆ రేంజ్లో ఉంది. నాకు తెలిసి 2000 కోట్ల పైన కలెక్ట్ చేయబోతుంది సినిమా. రికార్డులు పోతాయి అంటారు. ఇది పుష్ప రికార్డులు పోతాయా? పుష్ప 2 దేనికి పనికిరాదు. ఈ డాకు మహారాజ్ ముందు లోపల జనాలు మామూలుగా లేదు. ఒక్కొక్కడు వచ్చి అసలు ఆనందంతో కళ్ళు నేను చెప్పలేకపోతున్నా అసలు సినిమా గురించి. బాలయ్య ఫైట్స్ ఎలా ఉన్నాయన్న? బాలయ్య బాబు అంటేనే ఫైట్స్. ఇంకా ఫైట్స్ ఒక్కొక్కరు వచ్చి వస్తుంటే KGFలో చాలా చూసాం మనం ఆల్రెడీ. అవి ఏం పనికిరావు దీని ముందు. అంత బాగుంది సినిమా. NTR ఫ్యాన్స్ ఏదో కొంచెం డిసప్పాయింట్ అన్నారు, కానీ ఒక బాలయ్య బాబు అభిమానిగా నందమూరి అభిమానిగా చెప్తున్నా, నందమూరి ఫ్యాన్స్ అంతా కూడా కాలర్ ఎగరేసుకుని చెప్పుకునే సినిమా ఈ సినిమా. అందరూ మన సాంగ్ ఎలా ఉందన్న? దబ్బడి దిబ్బడి సాంగ్ చాలా బాగుంది. చాలా రిచ్గా తీశారు. ఈ ఏజ్లో ఇట్లా కొట్టడం అవసరం అని చాలా మంది ట్రోల్ చేస్తున్నారు. బాలయ్య ఒక్క స్టెప్ని పట్టుకుని సినిమాని జడ్జ్ చేయడం కరెక్ట్ కాదు బ్రదర్. నేను అదే అంటున్నా, ఒక్క స్టెప్ పట్టుకుని సినిమాని జడ్జ్ చేయకూడదు కదా. అది వదిలేస్తే మిగిలిన సినిమా అంతా కూడా చాలా బాగుంది. మన తెలుగు సినిమా స్థాయిని పెంచే సినిమా ఈ సినిమా. బాలయ్య కెరియర్ ఇలాంటి సినిమా లేదని ఒక చెన్నకేశవరెడ్డి, ఒక సమరసింహారెడ్డి, ఒక సుల్తాన్, ఈ 3 మిక్సీలు వేసి కొడితే ఎలా ఉంటుందో ఆ రేంజ్లో ఉంది సినిమా. నాకు తెలిసి చెన్నకేశవరెడ్డిని ఆ స్థాయిని మించే సినిమా ఈ సినిమా. డైరెక్టర్ బాబీ విశ్వరూపం చూపించాడు బాలయ్యది? చూపించాడండి. మన అఖండ కంటే పెద్ద బ్లాక్ బస్టర్ సినిమా.